వాస్తవ్యులండి. గత 40 ఏళ్లుగా ఇదే గ్రామంలో ఉంటున్నాం, చేస్తున్నాం. ఇది 70వ వార్డు పాత గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీ ప్రాంతం అండి. ఎక్కువగా మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఇది ఈ కాలనీకి ఏంటంటే డ్రైవర్స్ కాలనీ అని చేసిన పేరు రావడం జరిగిందండి. అలాగే ఎల్బిఎస్ నగర్ అని చెప్పేసి అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతంలో మాకు గత 40 ఏళ్ల కిందటి నుంచి మాకు సత్యమాంబ అమ్మవారిదిగా పరస కార్యక్రమం అని చెప్పేసి అని, అలాగే సీతా కోదండ రామస్వామి వారి ఆలయ ఉండడం వలన, అలాగే ఇటువంటి దుర్గాదేవి ఆలయం ఉండడం వలన ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా పరస కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా గ్రామ దేవత అయినటువంటి సత్యమాంబ అమ్మవారి పరస కార్యక్రమం అన్నది అత్యంత వైభవంగా ధూప దీప నైవేద్యాలతోని భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 13వ తారీఖున మాకు ఈ పరస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా అదిగాన పులివేషాలు, అలాగే ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కానివ్వండి, బుర్రకథ కానివ్వండి, అలాగే ఆర్కెస్ట్రా కానివ్వండి, ఇలాంటి మొత్తం ఒక 6 రకాలైనటువంటి స్టేజ్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అంతా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడి నుంచి ఈ రోజు ఫిబ్రవరి 13వ తారీఖున సత్యమాంబ అమ్మవారి పరస సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. భక్తుల నమ్మకం అదిగాన మాకు ఈ సత్యమాంబ అమ్మవారిని కొలిచిన దగ్గర నుంచి కూడా మా కోరికలన్నీ తీరి మేము ఆయురారోగ్యాలతోనూ ఉద్యోగ అభివృద్ధితోనూ ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పేసి అని ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్ళినా సరే ప్రతి ఏటా వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఈ అమ్మవారి మహిమ కలిగినటువంటి అమ్మవారు ఎంతో భక్తుల కోరికలు తీర్చి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చేటువంటి అమ్మవారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఇంత అత్యంత వైభవంగా జరుపుకుంటామండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. వచ్చామండి. అమ్మవారు సత్యమైన దేవత అండి, అందుకని పూజించడానికి వచ్చాము. మామూలుగానే సత్యమైన తల్లి కదా అని పూజలు చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి వస్తాను. చాలా మహిమగల అమ్మవారు చాలా సత్యమైన తల్లి. మేము ఎప్పుడూ వస్తుంటాం ఇక్కడికి. ఈ రోజు అమ్మవారు పండగ సందర్భంగా పూజలు చేస్తాను. బాగా చేస్తారు, బాగుంటదండి. వచ్చి అన్ని కోరికలు నెరవేరుతాయి తల్లి నమ్ముకున్నారు.